సో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి వైజాగ్ కాలనీ. సో గోప్రో లేదు కాబట్టి మ్యాక్సిమం ఫోన్తోనే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రైడింగ్లో మాత్రం మనం వీడియో తీయలేం. ఇప్పుడు టైం వచ్చేసి 5:52 అయింది. మీటింగ్ పాయింట్ వచ్చేసి బెంగళూరు గేట్ దగ్గర ఉంది. నాకు అక్కడికి వెళ్ళడానికే 1 అవర్ పడుతుంది. సో మీట్ అయ్యాక మళ్ళీ తీస్తాను. టుక్ ఏ స్మాల్ బ్రేక్, చిన్న బ్రేక్. ఇంకొక 20-25 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. క్లైమేట్, లొకేషన్ సూపర్. అండ్ పొలాలు కూడా మొత్తం గ్రీనరీ ఉండి చాలా బాగుంది. సో అక్కడ వాళ్ళ అంటే చిన్న ఇన్సిడెంట్ అయిందన్నమాట. సో దానివల్ల కొంచెం బ్రేక్ తీసుకున్నాం. సో అన్న వాళ్ళు డ్రోన్ ఫ్లై చేశారు, చూస్తున్నారు. కానీ డ్రోన్ ఎక్కడుంది? ఎటో ఊపి ఓ అక్కడుంది. సో డ్రోన్ షాట్స్. యాక్చువల్లీ లోపల ఎక్కడనో ఉంటాయి అన్నమాట వాటర్. సో రైనీ సీజన్ అయ్యింది కాబట్టి నాకు తెలిసి ఫుల్ వాటర్ వచ్చేసినాయి. ఇది రోడ్డు వరకు వచ్చేసినాయి. దగ్గరికి వెళ్తే తమిళనాడు అంటారా? ఇంకా దగ్గరికి వెళ్తే బోట్లు కూడా ఉంటాయి కదా. మీరు దాని ముందు ఫైనల్లీ రీచ్డ్ వైజాగ్ కాలనీ. కొన్ని ఏదో సినిమాటిక్ షాట్స్ ఇస్తున్నారు. సో వర్షం ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళు పై వరకు వచ్చినాయి కాబట్టి లోపలికి పోవడానికి వీలు లేదు. కొంతసేపు ఇక్కడనే టైం స్పెండ్ చేసి చూద్దాం. ఇప్పట్లో వైజాగ్ కాలనీ వచ్చేటోళ్ళు ఎవరైనా సరే కొంచెం బ్రేక్ తీసుకొని వస్తే బాగుంటుంది. లైక్ ఇంత పైకి వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. యాక్చువల్ రోడ్ వరకు వచ్చినాయి నీళ్ళు, కూర్చోడానికి ఉండదు, ప్లేస్ ఉండదు. సో కొంచెం వింటర్ సీజన్ స్టార్ట్ అయినాక ఒక 1-2 months తర్వాత అయితే వాటర్ అనేవి కొంచెం వెళ్ళిపోతాయి. సో లోపల వరకు వెళ్ళొచ్చు. దొరుకుతా అన్న? చిన్న తీస్తే మళ్ళీ వేస్టేజ్ ఎంత పోతుంది అన్న? ఒక చేప మస్తు అవుతుంది. ఒకటే కానీ ఫ్రై కదన్న, మనకి తినొచ్చు, ముళ్ళు ఉన్నా సరే తినొచ్చు. ఫ్రై అయితే ఓకే, కర్రీకి సరిపోదు కదా. ఫ్రై అంటే ఇప్పుడు 1 కిలో 4 వస్తుంది, 2 కిలో ఏం సరిపోతుంది? ఫ్రై సరిపోతుంది. సో ప్రతిసారి ఇక్కడికి వస్తాను నేను. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. వ్యూ కూడా చూపిస్తాను. సో పైనుంచి వ్యూ చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. ఇల్లు అవుతుంది తెలియదు, కానీ ప్రతిసారి వచ్చినప్పుడు లేదో సొంత ఇల్లు లాగా తిరుగుతూ ఉంటాను నేను. సో వ్యూ ఇది, ఫుల్ వాటర్ ఉన్నాయి. కాకపోతే బోటింగ్ కూడా లేదు. అంత వాటర్ ఉన్నా సరే బోటింగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నా సరే బోటింగ్ కూడా లేదు. సో ఇప్పట్లో వచ్చి అయితే అంత వర్త్ కాదు. ఇప్పుడు మేము ఇక్కడ ఫిష్ తీసుకున్నాం, 2 తీసుకున్నాం. 4 kgs వచ్చింది. అది ఒకటేమో ఫ్రై, ఒకటేమో పులుసు. పులుసు కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ.
ఇది ఫ్రై. ఆల్రెడీ సెటప్ ఉంటుంది, మొత్తం ప్యాకేజ్ పెట్టేస్తారు కదా మొత్తం ఫ్రైకి పులుసు కానీ. సో అక్కడ సపరేట్గా వేసింది పులుసుకి. అయితే సాల్టే కదమ్మా. ఫ్రై కొంచెం వేసుకున్నా కూడా ఏంటిది అది? కార్న్ఫ్లోర్. ఫిష్ మసాలా, మసాలా కారం అంటే మసాలా అంటే మీరు తయారు చేస్తారు? అచ్చా, ఇది స్పెషల్. ఇది పులుసు కదా, మీరు చేసేస్తారా పులుసు? ఫిష్ ఫ్రైకి అక్కడ కలుపుతున్నారు. అండ్ ఇది మీరు తీసినట్టు కాదు, మరి జనాలు అందరూ ఇక్కడికే రావాలి. సరే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆహా, నీళ్ళు కలపలేదు, అందులో కొంచెం వాటర్ ఎక్కువైంది కానీ అయిపోయి తీసుకొస్తాను, ఫ్రిడ్జ్లో ఉండలే కానీ ఇంకోటి. ఇప్పుడు డైరెక్ట్ ఫ్రై చేయడం అంతే. చేయడం ఒక 5 నిమిషాల నుంచి చేసి. సో ఒక 5 minutes ఇట్లా కలిపేసి పక్కన పెడతారు. 5 minutes తర్వాత ఫ్రై చేస్తారు డైరెక్ట్. దిస్ ఇస్ కాల్డ్ పెనమ్ టు ప్లేట్. చూడండి చూడండి. ఇది అంతే. మిట్ట మధ్యాహ్నం బయలుదేరినాం, ఫుల్ ఎండ్ ఉంది. ఇక బ్యాక్ టు హైదరాబాద్.